500 కోట్ల విలువకు చెందినవి. అంటే మనము అంత భూమిని ఎందుకు త్యాగం చేశామంటే మన పిల్లల భవిష్యత్ కోసం, మన ఇంట్లో పిల్లలందరికీ నౌకర్లు వస్తాయని, వాళ్ళు తరతరాలుగా బతుకుతారని చెప్పి మనము వారు బతుకుతున్నటువంటి కాలుష్యాన్ని, ఈ పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న విధ్వంసాన్ని అన్ని భరించి కూడా మన పిల్లలు బతుకుతారు, ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో అంత భూమిని మనం త్యాగం చేశాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇవాళ ఆ భూములు తీసుకొని మనకు నౌకర్లు ఇవ్వకుండా ఏదో అరకొర నౌకర్లు ఇచ్చి వాళ్ళు యాంత్రీకరణ తీసుకొచ్చి కంపెనీలలో పెట్టడం జరిగింది. ఈ కంపెనీలలో యాంత్రీకరణ తీసుకొచ్చి పెడితే ఈ యంత్రాలు అనేది ఇవాళ ఒక మైన్లో 1000 మంది పనిచేస్తే 1000 మంది ప్లేస్ లో ఒక 2 యంత్రాలను తీసుకొచ్చి పెట్టాడు. ఆ 2 యంత్రాలు నడిపిస్తున్న ఒక 20 మందితో ఆ పని అయిపోతుంది. కానీ ఈ 100 మందికి ఉద్యోగాన్ని, ఉపాధిని కల్పించవలసినటువంటి ఈ ప్రభుత్వాలు ఇవాళ వాళ్ళందరి నోళ్ళలో మట్టి కొట్టి, వాళ్ళ కుటుంబాలలో మట్టి కొట్టి, కేవలం మిషన్ ఎవడైతే పెడుతున్నాడో, ఎవడైతే సంపద తీసుకొచ్చి ఆ మిషన్ కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నాడో వాడి 1000 మంది సంపాదించే సంపద అంతా వాడు కొట్టుకొని చూస్తున్నాడు. మరి మనం ఏం చేద్దాం? ఈ మిషన్ సంపాదించిన సంపద మీద మనకు ఏమి వాటా లేదా? దాన్ని ప్రశ్నించే హక్కు మనకు లేదా? వాళ్ళు సంపాదించిన సంపదను మన సంపద కాదా? అది ఈ దేశంలో మనము పుట్టుకతోటి ఈ దేశానికి యజమానం. ఈ దేశాలు అనేది మన తాత ముత్తాతల సమిష్టి కృషితో ఏర్పాటాయి. ఈ దేశంలో ఉన్న ప్రతి వనరు మనందరికీ. ఆ వనరును ఎప్పుడో ఒక 4-5 మంది పెట్టుబడులు పెట్టి ఆ వనరులను దోసుకొని వెళ్తా ఉంటే మనం ఆకలితో అలమటిస్తూ మన పిల్లలకు నౌకరులు లేకుండా ఈ రోగాల బారిన పడి ఇలా రావడమేనా? మన ఉద్యమ రూపాన్ని మార్చుకోవాలి. మనం ఎంతసేపు ఈ సింగరేణిలోనో, ఈ ఎన్టీపీసీలోనో, ఇక్కడ సేఫ్టీ బాగలేదనో, ఇక్కడ మెడికల్ అన్ఫిట్ కాడ ప్రాబ్లం ఉందనో, ఇంకేదోనో చిన్న చిన్న వాటి మీద మనం దృష్టి పెట్టి పోరాటాలు చేస్తున్నాం. కానీ అసలు ఏంది? ఈ సంపద అంతా దోసుకుపోతున్న మిషన్ సంగతి ఏంది? ఆ యంత్రం సంపాదించిన సంపద మాది, మా వాడ ఏది అని అడిగేటువంటి పరిస్థితి. దాని మీద మనం పోరాటాలు చేయవలసినటువంటి అవసరాలు ఎంతో ఉన్నాయి. కానీ నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులకే కానీ, ప్రజా నాయకులే కానీ, మేము ఆ సేవ చేస్తున్న ఈ సేవ వస్తున్న నూతన నాయకులే కానీ వీళ్ళంతా కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ యంత్రాలు సంపాదిస్తున్న సంపద మీద మా వాట ఏంటి? మేము 70,000 ఎకరాల భూములు ఈ కంపెనీలకు దానదత్తం చేసినాం. మా పిల్లలకు నౌకర్లు ఏవి? ఇవాళ మేము ఎన్నో రకాల మూత్రపిండ వ్యాధులతోటి, గుండె వ్యాధులతోటి, చర్మ వ్యాధులతోటి చచ్చిపోతున్నాం. ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ ఎన్ని నౌకర్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని నౌకర్లు ఉన్నాయి? అంటే ఇటువంటి విషయాల మీద మనము దృష్టి సారించాలి. మనకు పోరాట విత్తనే తన నేర్పాడు. 40 ఏళ్ళుగా ఇల్లు ఊరూరు వాడవాడ తిరిగి ఎన్నో పాటల ద్వారా మనం చైతన్యవంతం చేశారు. మరి ఆ చైతన్య స్ఫూర్తిని మనమంతా ఎక్కడ పోగొట్టుకుంటున్నాం? ఆ చైతన్య స్ఫూర్తి కేవలం జస్ట్ భావవ్యాప్తి వరకే సరిపోతుంది. ఇవాళ ఆ పెట్టుబడిదారులు అన్నట్టు అంత శక్తివంతులుగా మారిపోతున్నారు. కాబట్టి మన దృష్టి అటువైపు మళ్ళాలని చెప్పి మన ఉద్యమ రూపాలని కొద్దిగా మార్చుకోవాలి. మామూలుగా రొటీన్ సమస్యల మీదనే కాకుండా అసలు మూలపు సమస్యల మీద మనం కేంద్రీకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.